అంటే చాలా మంది బరువు ఉండడం వల్ల పీసీఓడి ప్రాబ్లం వస్తుంది కొంతమందికి అంటున్నారు కదా. చాలా మంది బరువు తగ్గి దాని ద్వారా పీసీఓడి ప్రాబ్లం తగ్గించుకోవచ్చు అంటారా? వ్యాయామం చేసి జిమ్‌కి యాక్చువల్లీ వెళ్ళి. ఏమవుతుంది అంటే, ఆ ఓవరీస్ చుట్టూ ఉండే ఈ నీటి బుడగలు ఇవేమైతే ఉంటాయో, హ్మ్. ఇవన్నీ మనం వెయిట్ లాస్ అయ్యే కొద్దీ హ్మ్. అవన్నీ వాటంతట అవే పోతాయి. ఓకే. క్లీన్ చేసుకుంటది. మన ఓవరీ అంతా కూడా క్లీన్ అయిపోతూ ఉంటది పైన. హ్మ్. సో, ఎప్పుడైతే మనము దానికి ఫ్రీగా ఉండకుండా ఏది పడితే అది తినేసేస్తామో, హ్మ్. అవి కూడా వాటికొచ్చినట్టు ఆ నీటి బుడగలు ఏవైతే ఉంటాయో అవి పెరిగిపోతూ ఉంటాయి. అసలు పీసీఓడీని కంట్రోల్ చేసుకోవడానికి రెగ్యులర్‌గా ఈ 5 ఫుడ్స్‌ని యాడ్ చేసుకోండి. నేను చెప్పే ఇది ఏదైతే ఉంటదో ఈ జ్యూస్ కానీ, కషాయం గానీ, హ్మ్. ఎర్లీ మార్నింగ్ ఇది గనుక తీసుకున్నట్లయితే పీసీఓడీని ఆల్మోస్ట్ రివర్స్ చేసుకోవచ్చు. ఒకటి ఆకుకూరలు, కూరగాయలు హ్మ్. అవి కూడా ఆయిల్‌లో ఫ్రై చేయడం, హ్మ్. మసాలా యాడ్ చేసి కుక్ చేయడం. హ్మ్. వాటిలో మళ్ళీ కొంతమంది ఏం చేస్తారు అంటే ఇప్పుడు చక్కగా ఫ్రెష్ క్రీమ్స్ అని దొరుకుతున్నాయి మనకి. ఓకే. చాలా లైక్ డీమార్ట్స్‌లో గాని, బయట షాప్స్‌లో అవి కూడా యాడ్ చేసి టేస్ట్ కోసం అవి యాడ్ చేస్తారు. ఓకే. ఇవేమీ కాకుండా నార్మల్‌గా స్టీమ్ లేదా కుక్ చేసుకొని హ్మ్. తీసుకోండి. హ్మ్. అండ్ వీటితో పాటు డీప్ ఫ్రైస్ మానేసేసి చికెను, మటను, ఫిష్ అన్నీ తినండి. ఓకే. ఇవి కూడా లైట్ కొంచెం హ్మ్. ఒక 1 ఆర్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఆర్ ఘీ గాని యాడ్ చేసుకొని హ్మ్. ప్రిపేర్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఓకే. సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. హ్మ్. సో, సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మెటబాలిజం సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. హ్మ్. ఇది థర్డ్ వన్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి వాటర్ బాగా కన్జ్యూమ్ చేయమని చెప్తాము.